హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని మెదక్లోనే ఉన్న మనం మెదక్ ఫోర్ట్ దగ్గర ఉన్నాం. ఈ మెదక్ ఫోర్ట్ 12వ శతాబ్దంలో నిర్మించింది ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీగా 4000 ఇయర్స్ పైన అవుతుంది దీనికి. ఈ ఫోర్ట్ కట్టించింది ఎవరంటే కాకతీయుల కాలంలో చివరి రాజైన 2వ ప్రతాపరుద్రుడు ఈ కోట నిర్మించాడు ఫ్రెండ్స్. శత్రువులు రావడానికి వీలు లేకుండా అది భూమి మీద నుంచి ఫ్రెండ్స్ 500 అడుగుల ఎత్తులో మనకి ఒక కొండని, ఆ కొండ మొత్తాన్ని చెక్కేసి ఫోర్ట్లా తయారు చేశారు ఫ్రెండ్స్. దీనికి ఎటు నుంచి రావాలన్నా కానీ మనకి చుట్టూ పహారాలు చూసినా ఈ కోట ప్రతి వైపున మనకి సెక్యూరిటీ వాళ్ళు ఉండటానికి వాళ్ళకి ఏర్పాటు చేశారు. పహారాలు ఇవన్నీ పెట్టారు. శత్రువులు ఇంచు కూడా దాడి చేయలేని విధంగా నిర్మించారు. ప్లస్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మెదక్ ఫోర్ట్కి ఎక్కువ పేరు వచ్చింది జైలు ఫ్రెండ్స్. మెదక్ ఫోర్ట్లో ఉండే జైలు ఈ నిజాం కాలంలో నుంచి కానీ మనకి శాతవాహన కాలం ప్రతి ఒక్కరి కాలంలో ఖైదీల్ని నిజాం ఫోర్ట్లో ఉన్న జైలు తీసుకొస్తున్నామంటే గడగడ వణికిపోయేళ్ళం ఫ్రెండ్స్. అంత కఠినంగా ఉండేదంట ఈ నిజాం ఫోర్ట్లో జైలు. సో ఇలాంటి ఇంకెన్నో డీటెయిల్స్ ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో అయితే మొత్తం వివరిస్తా. అలాగే ఫ్రెండ్స్ మనకి మెదక్ ఫోర్ట్ అనేది మొత్తం 7 ద్వారాలు ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను 3వ ద్వారం దగ్గర ఉన్నట్టున్నా. ఇట్లాంటివి మనకి 7 ద్వారాలు ఉంటాయి ఫ్రెండ్స్. 7 ద్వారాల ద్వారా నిర్మించారు. ఒక్కో స్టెప్లో ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది అయితే ఉండేది. వాళ్ళకి ఒక్కొక్క కార్యక్రమం ఒక్కో దగ్గర నిర్వహించేవాళ్ళు. అట్లా రాజులు ఒక దగ్గరని, బంట్లు ఒక దగ్గరని, సేనాధిపతులు ఒక అట్లా ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్కరు ఉండేవారు. మరి ఏ ద్వారం దగ్గర ఎవరు ఉండేవాళ్ళు అయితే మనకి ఇంకా తెలియదు కదా. సో అలా ఉండేది. మనమైతే వెళ్ళి ప్రతి ద్వారం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అసలు ఈ కోట స్పెషాలిటీ ఏంటి, ఇది ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఏ ప్లేస్లు బాగున్నాయి అనేది మీకు పూర్తిగా చూపిస్తా. మీరైతే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మీ చేతిలో ఫోన్ ఉంది, మీ వేలు కింద లైక్ బటన్ ఉంది, ఒక్కసారి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసా, ఎన్నో ప్లేసులు చూపించాలి, ఎన్నో వీడియో చేయాలనుకుంటున్నా. మీరు లైక్ చేస్తే వీడియో చాలా మందికి వెళ్తుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కువ మందికి వెళ్ళటం వల్ల నేను ఎక్కువగా వీడియోస్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇంతకంటే ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే మీకు ఇవ్వడానికి నేను కష్టపడతా ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. రండి వీడియో చేద్దాం, స్టార్ట్ అవుదాం. సో ఫ్రెండ్స్, మీరు మెదక్ ఫోర్ట్కి వెళ్ళడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుందా మనకు తెలియకుండా వచ్చామని మీరు ఎక్కువ భయపడాల్సిన పని లేదు. మెయిన్ రోడ్ నుంచి వస్తే మీకు డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్లో నుంచి కనిపిస్తూనే ఉంటుంది. మెయిన్ రోడ్ మీద నుంచి మీకు అక్కడ డైరెక్ట్ రూట్ కూడా కనిపిస్తుంది, మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్గా మన భూమి మీద నుంచి 600 మీటర్స్ హైట్లో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది మన పైకి. ఈ మనం బైక్ మీద వెళ్ళేది ఒక 200 మీటర్స్ వరకు మనం బైక్ మీద వెళ్ళి అక్కడ నుంచి ఫోర్ట్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా ఏంటంటే కింద మార్గం అనమాట. అసలు ఫోర్టు మనం బైక్ పార్కింగ్ చేసిన పైన ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం అయితే బైక్ పార్కింగ్ చేసే దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. మనకి లక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట. ఈరోజు మెదక్ చర్చ్ని, మెదక్ ఫోర్ట్ 2 కవర్ చేద్దామని చెప్పేసి చర్చ్ స్టార్ట్ అయ్యేలోపు ఈ మెదక్ ఫోర్ట్ని కవర్ చేద్దామని వచ్చాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూస్తే మనకి మెదక్ వ్యూ అనేది మొత్తం కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది జస్ట్ స్టార్టింగ్లోనే మనకి ఇంత హైట్లో ఉంది ఫ్రెండ్స్. ఇంక మనకు కనిపిస్తుందిగా ఈ హోటల్ ఫ్రెండ్స్ మనకి ఒక 7 ఇయర్స్ బ్యాక్ అలా స్టార్ట్ చేశారంట. ఈ మెదక్ ఫోర్ట్ ఎంతో హిస్టరీ కలిగింది, కానీ దీనికి ఎటువంటి వాల్యూ రావట్లేదు టీఎస్ గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి ఆ ప్రొటెస్ట్లు అవి చేస్తే సరే దీన్ని రెనోవేషన్ అండ్ ఇట్లా ఈ హోటల్స్ కూడా ఇవి పెట్టారంట ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ తినడానికి మీకు చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు పైకి వెళ్దామనండి. ఇక్కడ నుంచి నడవటం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనం కొత్తగా ఉంది, సరదాగా ఒక స్టెప్ వేద్దామని ట్రై చేశా. ఈ గ్యాప్లో మీరైతే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం మీరు చూస్తున్నారుగా నా చహాల్, మనం బౌలర్ చహల్ ఉంటాడుగా, చహల్ లాంటి స్టిల్ ఒకటి ఇచ్చా. ఈ స్టిల్ కోసమైనా మీరు ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక ప్లేస్ ఫ్రెండ్స్ మనకి ఈవినింగ్ టైమ్స్లో కూర్చోడానికి. చూస్తున్నారుగా ఇక్కడ మీ లవ్డ్ వన్స్ ఎవరో ఒకళ్ళు, మీకు ఇష్టమైన మీ ఫ్రెండ్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో కలిసి పక్కన కూర్చొని ఒక ఛాయ్ తాగితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. పదండి ఇంక పైకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు మన ఫస్ట్ ద్వారం దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్, ఎంట్రీకి. ఈ కింద అంతా ఫ్రెండ్స్ ఇది నార్మల్గా ఉంటుంది, ఇక్కడ అంత సెక్యూరిటీ కాదు కానీ ఫ్రెండ్స్ అసలైన మనకి మెదక్ ఫోర్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు అసలు చూస్తే షాక్ అవుతారనమాట. అవి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అవి ఆ రాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఫ్రెండ్స్ మీకు చూపిస్తా దగ్గరికి వెళ్తే. ఆ రాళ్ళని ఒకళ్ళు ఇద్దరు మనుషులు, ఒక 10 మంది మనుషులు కూడా అవి పట్టలేరు ఫ్రెండ్స్. ఏనుగుల సహాయంతో కట్టించారని చెప్తున్నారు కానీ అసలు అవైనా వాటితో కట్టించాలన్నా కానీ
మనుషులు ఎలా వాటికి కట్టడానికి కానీ రాళ్ళు లేపడం కానీ ఎట్లా హెల్ప్ చేసేలా అర్థం అవ్వట్లేదు నాకు. అగో చూడండి ఫ్రెండ్స్, నా చేతికి ఇట్లా నేను చేతులు మొత్తం చాపినా సరిపోవట్లేదు ఫ్రెండ్స్, అంత పెద్దగా ఉన్నాయి రాళ్ళు. మనం చిన్న చిన్న రాళ్ళు లేపాలంటేనే చాలా వెయిట్ ఉంటాయి, కష్టంగా ఉంటాయి. కానీ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇవి స్ట్రైట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కట్టడం కూడా ఎంత క్వాలిటీగా అంటే ఈ సిటీస్లో అది పండిటికలతో కడతారు కదా ఫ్రెండ్స్, స్ట్రైట్గా కనిపించేలాగా అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూస్తే ఈ జస్ట్ మనకి ఎంట్రన్స్ స్టార్టింగ్లో ఉంది. ఈ కింద మనం నడుస్తున్న మెట్లు కూడా పెద్ద పెద్ద రాళ్ళు ఫ్రెండ్స్ ఇవన్నీ. సో మనం ఫైనలీ అయితే ఫస్ట్ ద్వారం దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. కాస్త రిలాక్స్ అయ్యి ఈ కొంచెంకే అలసిపోయా ఫ్రెండ్స్. ఇంకో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదైతే మనకి మొదటి ద్వారం అనమాట. ఈ ద్వారం అనేది చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్, చూడటానికి చాలా నైస్గా ఉంది. ఈ కనబడుతున్న ఈ దర్వాజా అంటారు కదా ఫ్రెండ్స్, ఈ గుమ్మానికి పెట్టిన రాళ్ళు. ఈ రాళ్ళు మనకి కనిపిస్తున్న ద్వారాలన్నిటికీ ఇట్లాగే రెడ్ కలర్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అదిగాక ఒకే రాయి ఫ్రెండ్స్, ఇవి స్టెప్పులుగా కట్టినవి కాదు ఫ్రెండ్స్, ఒకే రాయిని డైరెక్ట్గా చేశారు. అంత హైట్ వరకు కూడా స్ట్రైట్గా ఒక రాయి మీదే ఉంది ఫ్రెండ్స్, దానిపైన మళ్ళీ ఒక రాయి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మెదక్ ఫోర్ట్ హైలైట్లు అంటే ఇంకా వేరే ఫోర్ట్స్లో కూడా ఎలానే ఉంటుందో నాకు తెలియదు, కానీ దీంట్లో అయితే మనకి స్లాబ్ అంటారు కదా ఫ్రెండ్స్, మన ఇల్లులకి స్లాబ్ వేస్తారుగా, ఆ స్లాబ్లు అనేవి లేవు ఫ్రెండ్స్, ఓన్లీ మొత్తం రాళ్లతోటే ఫ్రెండ్స్ ఇదంతా కట్టించారు. కింద నుంచి స్టార్ట్ చేసి పైన వరకు మొత్తం రాళ్ళే కట్టారు ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఈ రాళ్ళు ఎంత హెవీగా ఉన్నాయో ఫ్రెండ్స్. అదిగో చూడండి ఫ్రెండ్స్, ఆ డిజైన్ అవన్నీ మీకు జూమ్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్ నేను ఎలా కట్టారు రాళ్ళు అనేది. ఇంకా ముందు మంచిగా కొంచెం క్లోజ్లోకి వెళ్ళి తీసాం ఫ్రెండ్స్. అది ఆ రాళ్ళని అసలు దాంట్లో ఎట్లా చేశారు, ఎట్లా బిల్డ్ చేశారు అనేది మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తా ఫ్రెండ్స్ నేను. సో ఇదైతే మనకి ఫస్ట్ ద్వారం ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఇది. ఇగో ఫ్రెండ్స్, ఈ ద్వారంలో మనకి ఇంకా పహారాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎవరైనా కింద అదంతా దాటుకొని వచ్చినా అక్కడ నుంచి అటాక్ చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ సిపాయిలు, వాళ్ళ కోసం అని చెప్పేసి అవి పెట్టించారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడు సెక్యూరిటీ ఉంటారు. ఈ కనిపిస్తుంది బావి ఫ్రెండ్స్, మనకు అసలైన పెద్ద బావి నీటి కొలను పైన ఒకటి ఉంది ఫ్రెండ్స్, కాకపోతే ఇక్కడికి చాలా లాంగ్ ఉండిద్దని దీంట్లో కూడా ఇక్కడ నీళ్ళు వాడుకునే వాళ్ళు. సో ఫ్రెండ్స్ మనం ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తే సిటీ చూడండి, ఇంకొంచెం ఇందాక మనకు కనిపించింది దానికంటే ఇక్కడ ఇంకా బెటర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియో తీసే ప్లేస్లో నుంచి ఇక్కడ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉండేవాళ్ళు అనుకుంటారు ఫ్రెండ్స్, ఫోకస్ చేయడానికి. ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ ఈ ఫోర్ట్కి మనం ఎండింగ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇట్లాంటి ప్లేస్ మనకి చుట్టూ ఉంది ఫ్రెండ్స్. ఈ ఫోర్ట్ చుట్టూ ఇట్లా ఎండింగ్ అనేది ఉంటుంది. ఇది ఎలా ఉండిద్దో మీకు చూపిస్తా. ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మట్టి కొట్టుకుపోకుండా జారి పడకుండా మనకి ఎక్కడికక్కడ ఇట్లా కట్టారు ఫ్రెండ్స్. ఇది ఫోర్ట్ మన మెదక్ ఫోర్ట్ చుట్టూ ఇట్లే ఉండేది ఫ్రెండ్స్. మనకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ ముందు ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, అట్లా మొత్తం అంటే. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అయితే ఈ సెకండ్ ద్వారం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. నాకు ఎక్కువ నచ్చింది అయితే ఈ సెకండ్ ద్వారమే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ పైన 2 సింహాలని రాళ్ళ మీద చెక్కించారు ఫ్రెండ్స్. వీటికి డిజైన్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్న ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఫ్లాట్గా ఫ్రెండ్స్, మనం ఏవో పాలిష్ చేసినట్టు అట్లా ఒకటే సైజులో ఒకటే క్వాలిటీగా బాగున్నాయి. అమ్ములు అండ్ బాను లవర్స్ ఈ వీడియో చూస్తే ఒక లైక్ అయితే చేయండి. మీ వీడియోని, మీ ప్రేమని నేను మన ప్రపంచం అంతా చూపిస్తున్నా. సో ఇగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రాళ్ళు మనం ఇందాక ఫస్ట్ ఎంట్రీలో కూడా చూసాం కదా ఫ్రెండ్స్. ఇవే రెడ్ కలర్ రాళ్ళు, మళ్ళీ అవే ఇక్కడ ఉన్నాయి. ఇవి ముందు కూడా ఇట్లే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రాళ్ళని వీళ్ళు చెక్కలు తయారు చేసినట్టు అప్పట్లో మరి ఏ టెక్నాలజీ వాడారో ఏం చేశారో కానీ మనం చెక్కలకి ఏ విధంగా అయితే ఫ్రెండ్స్ ఈ డిజైన్స్ చేస్తారు కార్నర్స్లో, అట్లా వీళ్ళు రాళ్ళకి చేశారు ఫ్రెండ్స్. అదీగాక ఈ రాళ్ళు సున్నం వేసినాయో లేకపోతే ఏదైనా కలర్ వేసినాయో కాదు ఫ్రెండ్స్, ఈ రాళ్ళు ఉండటమే రెడ్ కలర్ ఉన్నాయి మొత్తం. వాటి మీద డిజైన్స్ కూడా చాలా చెక్కారు. చూడటానికి అయితే ఈ రెండో ద్వారం అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఆ ద్వారం ముందుకు వచ్చిన తర్వాత ఇందాక మనం ఫస్ట్ ద్వారం దగ్గర చూసాం, అక్కడ అంత ఎక్స్ట్రాడినరీగా అయితే ఈ లోపల ఏం అనిపించలేదు వ్యూ. ఇదిగో ఇందాక చెప్పాగా ఫ్రెండ్స్, నేను పైన మొత్తం మనకి రాళ్లతోనే పేర్చారని. ఇదిగో చూడండి, కేవలం రాళ్ళే ఫ్రెండ్స్. మరి దాంట్లో ఏం కెమికల్స్ ఏం లిక్విడ్స్ వాడారు వాళ్ళు అప్పట్లో, అవి అయితే అలా ఆగిపోయినాయి. సగం కిలోకి ఎదిరిపోతుంది ఫ్రెండ్స్, ఇంకా సగం ఉంది. వెళ్దాం, ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి జరిపింది, లేకపోతే ఈ ఎండకు అదిరిపోయేది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి చర్చి దగ్గర వీడియో చేద్దాం. ఓపీ చేసుకుంటున్నా. ఈ గ్యాప్లో ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా,
ఇగో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ సిమెంట్ కానీ ఇసుక కానీ ఏం కలపలేదు ఫ్రెండ్స్. అప్పట్లో సున్నం అంటారు కదా, సున్నంతో కట్టిన రాళ్ళు, సున్నంతో కట్టిన కోటలు అంటారు కదా ఫ్రెండ్స్. అదేంటా అని చెప్పేసి ఇక్కడ ఒక ప్లేస్లో ఇది పగిలిపోయింది ఉంటే అక్కడికి వచ్చి చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం సున్నమే మెత్తగా ఉంది. సో మనం ఇప్పుడు రెండో ద్వారం దగ్గర ఉన్న పక్కనున్న ఈ గుహలోకి వచ్చా ఫ్రెండ్స్. ఫస్ట్ గుహ ఇది. నేను ఇంతవరకు ఏ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. దీంట్లోకి వెళ్ళాలంటే కొంచెం భయం అనే అనిపించింది, కాకపోతే లోపలికి అయితే వచ్చా ఫ్రెండ్స్. ఇది అసలు ఏంటి, దీంట్లో ఏముండే, ఏమన్నా ఉన్నాయా విలువైన అంటే మనం తెలుసుకోవడానికి ఏమన్నా ఉందా అని చెప్పి లోపలికి వచ్చా. కానీ లోపల చూస్తే మాత్రం ఏం లేదు ఫ్రెండ్స్. నాకు తెలిసింది ఇక్కడ పహారా కాసే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, బట్లు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఉండే ప్లేస్ ఏమో ఫ్రెండ్స్. ఇవో చూస్తున్నారుగా, ఇది కూడా పైన రాలేదు ఫ్రెండ్స్, స్లాప్ లేదు. మరి ఎట్లా కట్టారు, డిజైన్ కూడా చూడండి ఫ్రెండ్స్, రౌండ్గా ఎక్కడికక్కడ కర్వీగా ఉన్నాయి. ఆర్చి షేప్లు మొత్తం చేశారు ఫ్రెండ్స్ డిజైన్స్. సో మనం ఈ రెండో గేట్ పైకి వచ్చాం ఫ్రెండ్స్. మనం ఇగో మీకు ఇందాక స్టార్టింగ్లో చూపించా కదా, ఈ పహారాలు మనకు ఉన్నాయి ఇక్కడ సిపాయిల కోసం ఏర్పాటు చేశారని. ఇంకో ఇట్లా ఈ విధంగా ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ పైన కూర్చొని ఆ కిందకి అట్లా ఫోకస్ పెట్టుకొని ఉండేవాళ్ళు. ఎవరైనా వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తే వీళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళని కింద ఏం చేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ కోటను కానీ వాళ్ళ రాజులను కాపాడుకోవడానికి అవకాశంగా ఉండేదని చెప్పేసి ఇది నిర్మించి ఉంటారని నేను అనుకుంటున్నా. కానీ ఇక్కడ ఈ టెక్నాలజీ ఇవన్నీ ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి కోటలు ఎలా ఉంటాయో కానీ చాలా క్రియేటివ్గా ఉన్నాయి. ఈ ఏడు గుమ్మాల దాకా పైకి వెళ్ళిన దాకా కూడా ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అయితే ఈ మూడో ద్వారం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఈ మూడో ద్వారంలో మనం చెప్పుకోవాల్సినంత అయితే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇట్లా ద్వారం అయితే ఏర్పాటు చేశారు. కానీ ఆ మూడో ద్వారం దాటొచ్చిన తర్వాత చూసే ఫ్రెండ్స్, ఇందాక మీకు చూపించాక కోట జారిపోకుండా ఇట్లా రాళ్ళతో కట్టారు అని, అది ఇక్కడ మనం దగ్గర నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఇది చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఫ్రెండ్స్. ఈ రాళ్ళు అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇవి ఇంకా నాశనం అయిపోవడానికి వచ్చినాయి, తోసుకొని ముందుకు వచ్చినాయి అనిపిస్తుంది. జాయింట్లు అన్నీ ఊడిపోయినాయి, ఇది కొంచెం డేంజర్గా అనిపిస్తుంది. ఇది ఇంకొక 100 years 200 years తర్వాత అయితే ఇది పోయిద్దేమో ఫ్రెండ్స్. కానీ ఆ లోపు ఇక్కడ ఎవరిని ఉంటే వాళ్ళ పని అయిపోయినట్టే. సో మనం ముందుకు వెళ్దాం. ఇదైతే మాత్రం చాలా మొత్తం రాళ్ళే ఫ్రెండ్స్, ఓన్లీ ఒకే సైజు పెద్ద రాళ్ళు ఫ్రెండ్స్. అంత రాళ్ళ మీద మళ్ళీ రాళ్ళతో కట్టారు, ఆ రాళ్ళు జారకుండా. చూడండి కొంచెం విడిపోయినట్టుంది ఫ్రెండ్స్. ఇంకో కనిపిస్తాను కదా, ఈయన ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ ఫ్రెండ్స్, గార్డ్ అంటారు ఈయన్ని. ఆయన వచ్చి మాకు ఇక్కడ ఉండొద్దని చెప్పిండు, రిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అవి నేను చెప్పలేకపోతున్నా వీడియోలో. సో ప్రజెంట్ మనం అయితే 4th గేట్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఈ 4th గేట్లో మాత్రం ఎక్సలెంట్ వ్యూ ఫ్రెండ్స్. అసలు మనకి 2nd గేట్ ఎంత అయితే బాగుందో దానికంటే అల్టిమేట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ ఒకే రాయి మీద ఫ్రెండ్స్, ఈ మనం చూడండి ఈ డిజైన్ అంతా చేకి ఏనుగు మీద ఎవరో ఏలాడుతున్నట్టు పైన ఒక, మరి ఎవరో అప్పట్లో అమ్మవారు లేకపోతే మరి ఎవరో వాళ్ళు ఏ ఉద్దేశంతో గీపించారో కానీ ఏనుగును ఒకళ్ళు నడిపిస్తున్నారు, పైన ఒక అది పెట్టి దాంట్లో పిల్లల్ని పెట్టారు, చిన్న పిల్లల్ని. కింద నుంచి ఇంకెవరో ఏనుగును ఎక్కుతున్నట్టుగా ఒకసారి ఆర్కిటెక్చర్ చూడండి. ఇది మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కల ఉంది ఫ్రెండ్స్. వీరు డైరెక్ట్ ఒకే రాయి మీద ఫ్రెండ్స్, ఆ రాయి చెక్కేసి అక్కడ ఉంచారు. మరి పెట్టిన తర్వాత చెక్కిన తర్వాత పెట్టారో మనకు తెలియదు. సో పైన కూడా మనకు చూస్తే ఫ్రెండ్స్ ఇక కనిపిస్తుందిగా, చక్కని డిజైన్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ సింహాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇటు సింహం ఒకటి అటు సింహం ఒకటి, మధ్యలో ఏదో ఉంది ఫ్రెండ్స్, అది నాకేంటి అర్థం కాల. చూడటానికి కూడా ఈ వ్యూ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు బయట వ్యూనే అనుకుంటే మనం లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇది ఎంత స్మూత్గా ఉందంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మన వాళ్ళు ఈ ఆల్టెక్ పెయింట్స్ అని వాటితో తయారు చేసినట్టుగా ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అట్లాంటి ఆర్కిటెక్చర్ని వాళ్ళు అప్పట్లోనే ఫ్రెండ్స్ ఏమి యూజ్ చేయకుండా చేశారు. సో ఫ్రెండ్స్ ఇందాక మనం చెప్పుకున్నాంగా పైకి వెళ్ళిన తర్వాత ఒక నీటి కొలను ఉందని. సో ఆ కొలను ఇదే ఫ్రెండ్స్, మనం చూస్తున్నారుగా. ఈ కొలను మొత్తం ఇక్కడ నీళ్ళు ఓట అనేది ఉండదు ఫ్రెండ్స్, కేవలం ఇది మనకు పడ్డ వర్షం నీళ్ళే. ఆ వర్షం నీళ్ళు దీంట్లో పాడవకుండా, ఎటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా అప్పట్లో దీనికి స్పెషల్ కేర్ తీసుకుని అయితే ఈ కొలను నిర్మించారంట ఫ్రెండ్స్. ఈ మెదక్ ఫోర్ట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తాగడానికి ఈ కొలను నీళ్ళే తాగేవాళ్ళంట ఫ్రెండ్స్. అంత పెద్దగా ఈ ఫోర్ట్లో ఉన్న వాళ్ళందరికీ సరిపోయే విధంగా దీన్ని తయారు చేశారంట ఫ్రెండ్స్. కాకపోతే ఇది చాలా సంవత్సరాలు అవ్వడంతో ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పటికి కూడా నీళ్ళు ఇంత కోట మీద నీళ్ళు ఇంకలేదంటే అది ఏ రేంజ్లో నిర్మించి ఉంటారో, దాన్ని ఎంత జాగ్రత్తలు తీసుకొని చేసి ఉంటారో మీరే ఒకసారి ఆలోచించండి. సో మనం ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారుగా, లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే ఈ మెదక్ ఫోర్ట్ టాప్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మనకి చెప్పుకున్నాం కదా ఈ టాప్లో మనకి మసీదు అండ్ జైలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. మనమైతే ప్రజెంట్ ఈ మసీద్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. దీని పక్కనే మనకి జైలు కూడా ఉంటుంది. సో చూడండి ఒకసారి, ఈ కింద కనిపించిన గార్డు మీరు లోపలికి వెళ్ళొద్దు, ఇక్కడ ఏవో సమ్ గొడవలు జరుగుతున్నాయని చెప్పాడు.
అందువల్ల మనం లోపలికి వెళ్ళడానికి డేర్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ మసీదులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు లోకల్ వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ నమాజులు చేసుకుంటున్నారంట ఫ్రెండ్స్ ప్రతిరోజు. సో ఇంత పైకి వచ్చి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంత పైకి ఎక్కాం ఫోర్ట్ అలసిపోయి. ఇట్లాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చేయాలంటే మీరు లైక్ చేస్తే నాకు చాలా బూస్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం జైలు దగ్గరికి వచ్చాం. ఇదిగో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది ఈ పైన వీళ్ళు ఏ రేంజ్లో రాళ్ళతో కట్టారు గోడలో. ఈ గోడ ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఎంత లా ఉందో. ఈ లోపల దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు వెంటిలేషన్ కేవలం ఒక 3 హోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మొత్తం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఖైదీని ఉంచేవాళ్ళంట ఫ్రెండ్స్. పెద్ద పెద్ద తీవ్రమైన ముద్దాయిలు మాత్రమే దీంట్లో ఉంచేవాళ్ళంట. ఇంకో ఇవి రీసెంట్గా క్లోజ్ చేసినట్టున్నాయి ఫ్రెండ్స్. ఇది దీని అవతలు ఇంకొక గది, దాని అవతలు ఇంకొక గది, అట్లా వరుసగా ఒక 5-6 గదులు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం వెళ్ళటానికి దారి లేదు. సో చూస్తున్నారు కదా, రీసెంట్గా కట్టినట్టుంది. వీళ్ళు దీంట్లో నాకు తెలిసి పెద్ద పెద్ద తీవ్రవాదులను అయితే దీంట్లో ఉంచలేమో ఫ్రెండ్స్. అప్పట్లో ఉంటారు కదా, ఇప్పుడు మన కసబ్బు అట్లాంటి వాడు అట్లా ఉండవు, అప్పట్లో వాళ్ళని దీంట్లో ఉంచేవాళ్ళేమో ఫ్రెండ్స్. మనకి చూడటానికి వెంటిలేషన్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇబ్బంది లేదు. దీంట్లోకి వస్తే మాత్రం వాడి జీవితంలో ఇంకా వాడు చావు ఇక్కడే కానీ వాడైతే బయటకు పోవడానికి ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. ఇదిగో అదొక హోలు, ఆ పైన మనకి అక్కడ ఒక హోలు, ఈ సైడ్ ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. అట్లాగే మనకు కనిపిస్తుంది కదా, దాని సైడ్ యువతల సైడ్ ఇంకోటి ఉంది. అట్లా ఈ 3 హోల్స్ ఫ్రెండ్స్. వీళ్ళకి లైటింగ్, వీళ్ళకి నీళ్ళు కావాలన్నా ఆహారం కావాలన్నా నాకు తెలిసి ఆ పైన నుంచే వచ్చేదేమో. ఆ గుమ్మం కూడా చూడండి ఫ్రెండ్స్ అంతే ఉంది. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఇప్పుడు ఈ గుర్రం శాలలో, ఏనుగు శాలలో, అదే అశ్వగధ రథ జథ బలగాలతో వస్తున్న విధంగా చెప్తారు కదా ఫ్రెండ్స్. ఇగో ప్రజెంట్ మనం ఇదేదో డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. దీంట్లోకి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. ఏం లేలే, వచ్చేయండి. అయితే ఫ్రెండ్స్ ఇక చూడండి, దీనికి కూడా ఫ్రెండ్స్ ఇంత చిన్నదానికి కూడా వీళ్ళు ఇక స్లాపులు లేవు ఫ్రెండ్స్, డైరెక్ట్ రాళ్ళే పైకి. నేను అది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఆ రాళ్ళే మొత్తం రాళ్ళే పరిచారు ఫ్రెండ్స్. ఇవైతే నాకు తెలిసి గుర్రానికి ఏమో ఫ్రెండ్స్, ఈ హైట్లో గుర్రాలే ఉంటాయి, గుర్రాల తలకాయలు ఉంటాయిగా. సో వాటికి మేత పెట్టడానికి ఉంటాయేమో. ఆ రాళ్ళు అవి చూడండి ఫ్రెండ్స్, ఆపడానికి చిన్న చిన్న రాళ్ళు పెట్టారు ఫ్రెండ్స్. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ రాళ్ళు కదలలేదు అంటే వాళ్ళు వాటి లోపల ఏం కెమికల్స్ వాడారో, అప్పట్లో ఏం మిశ్రమాలు మిక్స్ చేసి ఇట్లాంటి కోటలు కట్టారో అర్థం చేసుకోలేము. నాకు తెలిసి అయితే నేను ఇది గుర్రాల కోసం తయారు చేసిందేమో అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కనిపిస్తున్న రాళ్ళు ఉన్నాయి, అవి గుర్రాలు మేత మేయడానికి సరైన హైట్లో ఉంటాయని నేను అనుకుంటున్నాను.